యమా ఏమంటవి మానవ జాతి నీచమా వైతరు వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాల సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నార్యమనే సావిత్రిదే జాతి మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అడ్డముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పచ్చిపుత్రులు సైతం జయ హో నరుడు ఆనేషించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? ఈ డైలాగ్ అంటే ఈ వాయిస్లన్నిటికీ ఒకే బిట్లో ఉంటాయి, వస్తాయి కదా. ఆ వాయిస్లన్నీ కూడా ఒకే బిల్ట్లోనే వస్తుంటాయి. అట్లా వాయిస్ని మనం ఒక్కొక్కటి పట్టుకోగలం. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగు ఆ హిట్లర్ గాడు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు. అబ్బా అంటే పోసన కృష్ణమూర్తి గారి వాయిస్ వచ్చాను వచ్చు, కానీ ఆయన ఎప్పుడు మనం సరదాకి ట్రై చేయి, బాగుంటే చేద్దాం. లేకపోతే రాజా నీటికి వచ్చే రాజా నీ దండ పెడతా, ఒరే నీ దండ పెడతా, అట్లా అలాగా. సో ఇంకా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఈ వాయిస్లో బాగా ఫేమస్ బాబు గారిదే. బాబు గారిదే నాకు పేరు ఇచ్చింది బాబు గారే. బాబు గారు, జగన్ గారు. ఎప్పుడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే బాబు గారి వాయిస్ కానీ లోకేష్ గారి వాయిస్ ఎప్పుడైనా ట్రై చేశారన్నా? అబ్బా అది మరీ డిఫరెంట్ వాయిస్, అది అసలు పట్టుకోలేరు. నాకు తెలిసి రేర్, అది పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాది బేస్ వాయిస్, నాది బేస్. అబ్బా బేస్ వాయిస్కి ఏంటంటే కొన్ని వాయిస్లు టచ్ అవుతాయి. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడి ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే అంటే ఆ బేస్కి సంబంధించిన వాయిస్ అన్నమాట. అన్న సాయి కుమార్ గారు ఇలా చెప్తుంటే ఆయన ఎక్కడ మైక్ కాదు కదా పోలీస్ స్టోరీ అన్న. అగ్ని అగ్ని ఓకే కొచ్చేనా కొడుకులా ఉన్నాడు వీడు, చూస్తుంటే కొచ్చేనా కొడుకులా ఉన్నావు కదరా. సో నటుడుగా ఇట్లా ఏంటి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నటుడుగా మనం ఒక కార్యక్రమం చేయగలం. ఐ మీన్ మనలో ఉన్న సత్తా ఎందుకు చూపించగలం. ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ సార్ని కానీ ఒక డైరెక్టర్ సార్ కానీ ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి పనికి వచ్చేది. అవును అవును, సరదాగా కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ సార్లతో డైరెక్టర్ గారితో కార్లలో షికార్కి వెళ్ళిపోయేటోళ్ళం. వెళ్ళినప్పుడు ఈ వాయిస్లన్నీ వాళ్ళకి వినిపిస్తూ నవ్విస్తూ తీసుకెళ్ళేవాడు నన్ను. సునీల్ ఉంటే నవ్వుతాడేమో, నవ్విస్తుంటాడు ఏదో ఒకటి. అట్లా నటుడిగా వెళ్తున్న టైంలో ఇది యాక్ట్ అయింది. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి కుంభస్థలం వెళ్ళిపోయింది. అట్లా వెళ్తున్న టైంలోనే ఇది దొరికింది. సూపర్, ఇది దొరికింది, ముందుకు వెళ్ళిపోయాం. అని ఇందాక మాట్లాడుతూ బేస్ వాయిస్ కి కొన్ని వాయిస్లు ప్లస్ అవుతాయి, అలా కలుస్తాయి అన్నారు కదా. ప్రభాస్ సార్ది కూడా బేస్ వాయిసే కానీ మళ్ళీ అదొక డిఫరెంట్ వాయిస్ ట్రై చేశాను. బట్ అది మళ్ళీ అదొకటి మళ్ళీ ఆ డిక్షన్ వేరుగా ఉంటుంది. ఓకే, ప్రభాస్ గారి సినిమాలో ఒకలా ఉంటుంది, బయట కూల్ గా అట్లాగే ఉంటాయి. కానీ వాయిస్ కి డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగని అందరినీ చేయలేము, అట్లాగని అందరి పట్టుకొని మనం తాకలేము. ఓకే, అదే మనం ఎంతవరకు పరిధి అనేది నాగేశ్వరరావు సార్ చెప్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావు సార్, నేను కూడా రాజు పాత్రలు చేస్తా, నేను కూడా కత్తి ఫైట్లు చేస్తా, కానీ కొన్ని పాత్రలు రామారావు గారు చేస్తేనే బాగుంటాయి, కొన్ని పాత్రలు నేను చేస్తేనే బాగుంటాయి. నా పాత్ర రామారావు గారు చేసినా బాగుండదు, రామారావు గారు చేసిన పాత్ర నేను చేస్తే బాగోదు. అంటే నటుడికి హద్దులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. నటుడికి హద్దులు ఉంటాయి. నేను ఆ బిర్యానీ తినేస్తా, ఈ పరోటా తినేస్తా, నేను ఉప్మా తినేస్తా, దోశ తినేస్తా అంటే పొట్ట పగిలిపోద్ది. నీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఈ ఫుడ్ నాకు హెల్దీ, ఈ ఫుడ్ నాకు కడుపు నిండా బాగుంటుంది అనుకుంటే నువ్వు ఆ ఫుడ్నే తీసుకోవాలి. కానీ అన్నీ దొరుకుతున్నాయి కదండి టప్ప తీసుకొని తిన్నావంటే ఎటుగా పోతారు. అందుకే నటుడికి హద్దులు ఉంటాయి, ఆ హద్దుల్లోనే ప్రవర్తిస్తుండాల. ఓకే,
ఇంకొకటి నటుడు అవ్వడానికి ఇది మన ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసి ఎతికినట్టు. ఆ గుండు సూది కనపడదు, ఇక్కడ అవకాశం కనపడదు, అక్కడ అది కనపడదు, ఇక్కడ ఇది కనపడదు. ఆ గుండు సూది దొరికినోడికి ఇక్కడ రారాజు. ఆ గుండు సూది అంటే ఏంటి? ఆపర్చునిటీ. ఆ గుండు సూది అక్కడ నీళ్ళలో దొరుకుతుంది. అది గుండు సూది దొరుకుతుందా? ఎక్కడ అవకాశాలు దొరుకుతాయా? ఎక్కడ చూసుకున్నా ఎక్కడో దగ్గర నీరు పారడం వేరు, నీటికి అడ్డు కట్టేయడం వేరు. పారే నీళ్ళు పోతా ఉంటాయి, నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసావంటే 4 బళ్ళు మట్టేసావనుకో కతక్కన ఆగిపోద్ది. అవును. ఆగినప్పుడు ఆ నీటిని మనం వేరే విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు. అలాగే ఆపర్చునిటీ కూడా నువ్వు ఏదో ఒక వీడియో యాంకరింగ్ చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ వెళ్తా ఉన్నావు, ఓకే డన్, అది సర్వే అవడానికి పోతూ ఉంటుంది. కానీ నువ్వేంటి తెలియడానికి ఒక ఆపర్చునిటీ కావాలి. 4 యాంకరింగ్ చేసినా 100 యాంకరింగ్ చేసినా ఓకే, మీడియాలో కనిపిస్తూ ఉంటారు, ఓకే బాగుంటుంది. కానీ చందు అంటే ఇది అనేది కావాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా. ఇప్పుడు నన్ను సునీల్ అన్న, అరే ఆయన ఇది చేశాడురా, నువ్వేంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ దారిలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో పట్టుకోగలగాలి. అప్పుడే సక్సెస్ గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ ఏది పోయేది లేదు, ఎవరు కొట్టేది లేదు, బెదిరించేది లేదు, ఏది లేదు. నిజానికి ఏంటంటే మనల్ని బెదిరించేది కొట్టేది కూడా ఎవరంటే ఈ సాయంత్రానికి అమ్మా నాన్నను కొట్టి 500 రూపాయలు పెరుక్కొని మందు షాపుకి వెళ్ళి 150 రూపాయలు బ్రాండ్ తీసుకొని తాగి వాళ్ళే. 1000 రూపాయలు బ్రాండ్ తాగేవాళ్ళు ఎవరు కూడా మనం తాకరు. మనల్ని అంటే ఎవరైనా టార్గెట్ చేసేది కానీ, ఎవరైనా కొట్టేది కానీ, ఎవరినైనా 500 రూపాయలు ముందు తాగేవాళ్ళే మన చుట్టుపక్కల ఉన్నవాడు. అంతే. నిన్ను నమ్మించి మోసం చేసేది ఎవరో కాదు, నీ స్నేహితుడే కానీ, లేకపోతే నీ గురించి అందరూ తెలిసిన వాళ్ళే. ఎవడో ఏం చేయడు. నమ్మితేనే కదా మోసం చేస్తా ఉంటారు. అది మోసం చేయడం కూడా కళ. పూర్తిగా నమ్మించడం అనేది మామూలు విషయం. 24 కళలు అదొక కళ అన్నా, అదో పెద్ద కళ. అసలు నిజానికి మీకు విషయం చెప్పాలి, అసలు మనం నటులు అనుకుంటున్నాం, మనల్ని మోసం చేసేవాళ్ళు నిజమైన నటులు. వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్నారు. సో మొత్తం మీద మొన్న 2024 ఎలక్షన్స్ లో గొప్ప నటులు జనాలేనా? ఎవరో నిజాన్ని చెప్పనా, రాజకీయ నాయకులు అందరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే రాజకీయ నాయకులు అంతా ఎరుపప్పలు. జనాలు వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. అవును, వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. జనాలు ఎరుపప్పులు కాదు. ఎప్పుడు వాళ్ళకి అణిగి వాళ్ళని దండం పెట్టుకోవాలి. జనానికి ఎప్పుడు దండం పెట్టుకోవాలి. వినమ్రుడుగా ఉండాలి. వినమ్రుడుగా ఉండాలి. చిరంజీవి అన్నయ్య అలాగే ఉంటేనే జనం ఆశీర్వదిస్తారు. లేకపోతే తీపిచ్చి మలిచి మూల కూర్చోబెడతారు. అందుకే జనానికి ఎప్పుడుగా మనం తగ్గి ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలి. లేకపోతే అట్టుంటుంది అట్టుంటది అనమాట.